పేరు సాయి వర్షిత్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను మీకు భాషా విభాగాల గురించి చెప్పుతాను. భాషా విభాగాలు 5. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. నామవచనం పేరును తెలియజేసే పదాన్ని నామవాచకమని అంటారు. ఉదాహరణకు పులి, గోదావరి, కమల, మామిడి. సర్వనామం పేరుకు బదులుగా వాడే పదాలను సర్వనామం అని అంటారు. ఉదాహరణ అతను, ఆమె, అక్కడ, ఇక్కడ. ఆమె బజారుకు వెళ్ళింది. ఆమె అనున్నది ఇక్కడ సర్వనామం తెలియజేస్తుంది. క్రియ పనిని తెలియజేసే పదాన్ని క్రియ అని అంటారు. ఉదాహరణ నవ్వుట, ఎగురుట, చూచుట, రాయుట. రమ టీవీ చూసింది. చూసింది అనే పదం క్రియ. విశేషణం నామవాచక ముఖ్య గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు. ఉదాహరణకు పెద్ద, పుల్లగా, అందంగా, తెల్లని. చింతపండు పుల్లగా ఉంటుంది. ఇక్కడ పుల్లగా అనేది విశేషణం. అవ్యయం లింగ వచన విభక్తులు లేనటువంటి పదాన్ని అవ్యయం అంటారు. ఉదాహరణ ఔరా, ఓహో. ఆహా, ఈ లడ్డు ఎంత తీయగా ఉంది. ఆహా అనేది అవ్యయం.